హాయ్ మామ, ఎలా ఉన్నారు? సో మనకి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో చాలా రోజుల తర్వాత అయితే సేల్స్ అయితే వస్తున్నాయి. సరే సేల్స్ వస్తున్నాయి కదా అంటే, ఈ సేల్స్లో కొంతమంది నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ప్రొజెక్టర్స్ గురించి అయితే అడిగారనమాట. మోస్ట్లీ బడ్జెట్లో మంచి ప్రొజెక్టర్స్ చెప్పమన్నారు. నేను ఈరోజు 30,000 లోపల, సో 30,000 అరౌండింగ్స్ ఒక మంచి ప్రొజెక్టర్ని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను బడ్జెట్ వారీగా. అండ్ గుర్తుపెట్టుకోండి, మీకు టాప్ రో ఏమైనా ప్రొజెక్టర్స్ కావాలంటే మనమే డైరెక్ట్ డీల్ చేస్తున్నాం, మందే అది. సో మీకు అమెజాన్ కంటే 3-4 వేలు తక్కువ ప్రైస్కి వస్తుంది. సపోజ్ 25,000 ప్రొజెక్టర్ మీకు 20,000, 21,000 డైరెక్ట్ పేమెంట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. అవి కావాలంటే మీరు ఇక్కడ వాట్సాప్ నెంబర్ కావచ్చు, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. మిగతావి కావాలంటే ఆ ప్రైస్ బడ్జెట్లో బెస్ట్ అయితే చెప్తాను. సో ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో 1000 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. సో ఇంకా ఇట్లాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గేమ్ అంతా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి ఇప్పుడు ఈ సేల్స్లో ది బెస్ట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం, వచ్చేయండి. గైస్, అమెజాన్లో అయితే మనకి కొన్ని బెస్ట్ ప్రాజెక్ట్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రొజెక్టర్స్ అనేవి మీకు ఆల్మోస్ట్ మేము చాలా ప్రొజెక్టర్స్ వాడాను కాబట్టి గన్ షాట్గా చెప్తాను అనమాట. సో వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కొన్ని అయితే మనం డైరెక్ట్ డీల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రొజెక్టర్ నేను వాడే ప్రొజెక్టర్ అనమాట. ఇది టాప్ రో Q10 Max అనే ప్రొజెక్టర్. సో ఏకదమ్ నంబర్ 1 ప్రొజెక్టర్. ఇది ప్రజెంట్ అయితే 25,000 ప్రైస్ ఉంది. సో ఈ టాప్ రో అండ్ A1 ప్రొజెక్టర్ మాత్రం మనం డీల్ చేస్తాం కాబట్టి ఈ 25,000 ప్రొజెక్టర్ నేను మీకు జస్ట్ 20,000కి తిప్పిస్తాను అనమాట. సో డైరెక్ట్ మీకు లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, బై ప్రొజెక్టర్ లింక్ అని, దాంట్లోకి వచ్చేయండి. సో వాట్సాప్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. సో ది బెస్ట్ ప్రొజెక్టర్ భయ్యా, నేను చెప్తున్నాను, దీన్ని బీట్ చేసే ప్రొజెక్టర్ అయితే లేదు. 20,000 ప్రైస్ బ్రాకెట్లో 21,000కి అయితే డైరెక్ట్ పేమెంట్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. చాలా మంచి ప్రొజెక్టర్. దీంట్లో 24,000 లూమిన్స్ లైట్ ఉంటుంది, 3GB ర్యామ్ అండ్ 64GB ఒకే ఒక ప్రొజెక్టర్ ఆండ్రాయిడ్ 12తో 3GB ర్యామ్ అండ్ 64GB ర్యామ్ అండ్ రామ్ కాన్ఫిగరేషన్ 20,000 దగ్గర అయితే వస్తుంది అనమాట. దీనికి 4K సపోర్ట్ అయితే ఉంటుంది. HDMI ద్వారా మీరు 4K టీవీ స్టిక్ పెట్టుకున్నట్టు ఎక్సలెంట్ అయితే వస్తుంది. సో నేను డైలీ డ్రైవర్కి వాడుతున్నాను, కనీసం రోజుకు ఒక గంట దీన్ని వాడతాను అనమాట. అంత మంచి ప్రొజెక్టర్. సో ఇది కొన్నోళ్ళు ఎవరైనా బాగలేదంటే మాత్రం సో వాళ్ళకి సెటిల్మెంట్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ప్రొజెక్టర్ వచ్చేసి సేమ్, ఇది కూడా మనకి Q10 Max 11 Max అనమాట, అప్గ్రేడెడ్ వర్షన్. ఇది కొంచెం 30,000 లూమిన్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇది కూడా సేమ్ స్పెక్స్తో వస్తుంది. కాకపోతే దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే డాల్బీ డిజిటల్ సర్టిఫైడ్ ఫస్ట్ ప్రొజెక్ట్ ఇండియాలో. ఇది కూడా మీకు 26,000 ఉంటుంది. మీరు డైరెక్ట్ చూసుకుంటే మీకు 22కి 21కి అయితే ఇప్పించేస్తాను. సో లింక్ డిస్క్రిప్షన్ ఉంది. ఈ 2 ప్రొజెక్టర్స్ అయితే మనం డీల్ చేస్తాం. అలాగే లెజెండ్ ప్రో కూడా ఉంటుంది దీంట్లో. అదైతే మనకి 31 ఉంటుంది, మనకి డైరెక్ట్ పేమెంట్ చేసి 26కి అయితే వస్తుంది అనమాట. సో అది కూడా మనం డీల్ చేసి ఈ 3 ప్రొజెక్టర్స్ కావాలంటే వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వచ్చేయండి, మనం అయితే ఇప్పిస్తాము. సో ఇక్కడ కన్నా కూడా మీకు 3-4 వేలు 5,000 ప్రైస్ కూడా అయితే అక్కడ డ్రాప్ అయితే ఇస్తాం అనమాట. అండ్ ఇది కూడా చాలా మంచి ప్రొజెక్టర్. సో చాలా మంచి ప్రొజెక్టర్. దీన్ని తీసుకెళ్ళి రెంట్లకి తిప్పుతున్నారు. సో దీని వీడియో కానీ Q10 Max, Q11 Max లెజెండ్ ప్రో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసుకునే ఏదంటే డౌట్ ఉంటాయి. ఈ 3 ప్రొజెక్టర్కి అయితే నాది గ్యారంటీ విత్ 1 year వారంటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇప్పుడు చూసిన Q11 Max. సో కొంచెం లో బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తాయి అనమాట. దీంట్లో జిబ్రానిక్స్ పిక్సప్ అని. సో మనకి సేమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం లో బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇది కూడా డాల్బీ ఆడియో సర్టిఫైడ్ ప్రొజెక్టర్. ఇది కూడా మీకు 25,000 అయితే ఉంటుంది. సో ఇదే ప్రొజెక్టర్ మనం ఒక 30,000 లూమిన్స్తో 21,000కి అయితే ఇప్పిస్తాం. ఇది కూడా ఒక లుక్ ఇచ్చి మీకు జిబ్రానిక్స్ బ్రాండ్ నుంచి కావాలంటే. నెక్స్ట్ వచ్చేసి జిబ్రానిక్స్ పిక్సప్ 25 అనమాట, షార్ట్ ప్రొజెక్టర్. ఇది మీకు ఒక 11,000, 10,000 దగ్గర. సో 5,500 లూమిన్స్ లైట్ వస్తుంది, 200 ఇంచెస్ స్క్రీన్ సైజ్ వరకు వస్తుంది. ఇది మీకు ఒక విషయం చెప్తుంది, ఇప్పటి వరకు మనం డీల్ చేసిన పెద్ద ప్రొజెక్టర్స్ అన్ని కూడా 300 ఇంచెస్ సైజ్ వెళ్తాయి. మీరు 10,000 దగ్గర ప్రొజెక్టర్ కొనాలని కూడా ఇట్లాంటి యావరేజ్ ప్రొజెక్టర్స్ అయితే వస్తాయి. ఇది మీకు 200 ఇంచెస్ స్క్రీన్ అంటారు కానీ 100 ఇంచెస్ to 120 ఇంచెస్ మాత్రం పర్ఫెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత మీరు స్క్రీన్ అయితే చూడలేరు. కాబట్టి ఇది జస్ట్ మీకు బడ్జెట్లో కావాలంటే వీటి జోలికి వెళ్ళండి, లేకపోతే వద్దనమాట. అండ్ మనకి జట్కో ఇవా. సో ఇది కూడా సేమ్ అట్లాంటి ప్రొజెక్టరే. సో ఇది కూడా మీకు అల్ట్రా బ్రైట్ 12,600 లూమిన్స్ లైట్ అయితే అని చెప్తున్నారు. ఓకే, సో అంత లైట్ రాదు కానీ, కాకపోతే మనకి జట్కో నుంచి అయితే చాలా మంచి ప్రొజెక్టర్స్ అవుతుంది. బట్ సర్వీస్ అనేది దేవుడికి తెలియాలి. సో ఓకే, పర్వాలేదు, ఇవైతే మనం కన్సిడర్ చేయొచ్చు ప్రొజెక్టర్ ఈ బడ్జెట్లో. సో మంచి క్వాలిటీ కంటెంట్ చూడాలంటే మాత్రం జట్కో నుంచి ఇట్లాంటి ప్రొజెక్టర్స్ ఈ 10,000 దగ్గర, ఈ జిబ్రానిక్స్ దానికన్నా కూడా జట్కో ప్రొజెక్టర్ కొంచెం బెటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్రాస్ బ్రీడ్స్. ఇప్పుడు వీళ్ళు ప్రొజెక్టర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. సో వీళ్ళు ప్రజెంట్ అయితే స్టాక్ లేదు. ఇది మీకు జస్ట్ 9,000 to 10,000 మధ్యలో ఉంటుంది. కార్ట్ ఆఫర్స్ అవి పడితే అంటే ఇప్పుడు మీ కార్ట్ ఆఫర్స్ లెక్కేసుకోండి. సో ప్రజెంట్ కార్ట్ ఆఫర్స్ అనేది ఇంకా డిస్ప్లే కాలేదు. కార్ట్ ఆఫర్స్ లెక్కేసుంటే సో 1000 నుంచి 2,000 కరెక్ట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. క్రాస్ బ్రీడ్స్ అనేది కొత్త కంపెనీ. సో క్రాస్ బ్రీడ్స్ మంచి బ్రాండ్ వాల్యూ అవుతుంది. 300 ఇంచెస్ సైజ్ వరకు తీసుకెళ్ళి 60,000 లూమిన్స్ లైట్ అయితే వస్తుంది. 4K అల్ట్రా హెచ్డీ ప్రొజెక్టర్. ఇది మీకు 13,000 నుంచి 14,000 ప్రైస్ బ్రాకెట్లో వస్తుంది. ఒక లుక్ అయితే వేయచ్చు. జట్కో నియో స్మార్ట్ ప్రొజెక్టర్. సో సేమ్ ఇది కూడా మీకు 14,000 ఉంటుంది, 12,000కి అయితే వస్తుంది, 12,000, 13,000కి అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 3,000 వరకు కార్డ్ డిస్కౌంట్స్ అయితే వస్తాయి అనమాట. సో మంచి ప్రొజెక్టరే. మనకి HDR సపోర్ట్ ఉంటుంది, 4K HDR బిల్ట్ ఇన్ అయితే వస్తుంది. సో ఓకే, ఇది మనం ఈ బడ్జెట్లో మనం ఖచ్చితంగా లుక్ వేయచ్చు ప్రొజెక్టర్. కాకపోతే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక డార్క్ రూమ్లో డీసెంట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది.
వ్యాన్బో ఎక్స్పై వ్యాన్బో కంపెనీ అయితే చాలా వర్స్ట్ సర్వీస్ అయితే గుర్తుపెట్టుకుని కొనే ముందు. సో వ్యాన్బో వాళ్ళు అసలు మనకైతే జెట్కో వ్యాన్బో అయితే సర్వీస్ అయితే అస్సలు మీకు రెస్పాన్స్ అయితే ఉండదు. ఇది మీకు 24,000 25,000 ప్రైస్ బ్రాకెట్లో ఉంటుంది. మీకు 22,000 కొత్త వస్తుంది. సో ఇదైతే మీకు ఓకే ఓవరాల్గా మంచి ప్రాజెక్ట్. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు Android 9తో వస్తుంది. అదే మీకు Q10 Max, Q11 Max, Legend Pro వచ్చి Android 12తో వస్తాయి, 3GB ర్యామ్తో వస్తాయి. సో ఇది 1GB 16GB వస్తుంది. చాలా డౌన్ గ్రేడ్ ప్రొజెక్టర్. కాకపోతే మీరు జెట్కో వ్యాన్బో నుంచి కాబట్టి ఒక లుక్ అయితే ఇచ్చు. నేనైతే వీటి జోలికి వెళ్ళను. ఇక బార్సో BS40. సో ఇది బార్సో కంపెనీస్ చాలా మంచి ప్రొజెక్టర్స్ అండి. సో వీటిలో అయితే మనం ఏలు పెట్టలేం. సో మనకి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సర్వీస్ గురించి కొంచెం ఆలోచించాలి. మిగతా కూడా చాలా మంచి ప్రొజెక్టర్, సూపర్ ప్రొజెక్టర్స్ అని చెప్పొచ్చు. సో కాకపోతే సర్వీస్ ఒకటి ఆలోచించుకోండి. కాకపోతే బ్రైట్నెస్ అయితే కొంచెం తక్కువ వస్తుంది, అది కొంచెం గుర్తుపెట్టు. పిక్సాపాక్ నుంచి వచ్చిన ఓజీ. సో మీరు ఏదైతే Q11 Max, Q10 Max అదే ఇక్కడ పిక్సాపాక్ ఓజీగా వస్తుంది. సేమ్ ప్రైస్, సేమ్ ఉంటుంది, సేమ్ స్పెక్స్ వస్తాయి. మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. కాకపోతే పిక్సాపాక్ అనేది ఒకసారి మీరు సర్వీస్ సెంటర్స్ గురించి మీకు అవగాహన ఉంటే తీసుకోండి. సో పిక్సాపాక్, సో ఇది రెండు ఒకటే, బట్ ఇది 25,000 ఉంది, అది మనం 20,000కి ఇప్పించేస్తాం. కాబట్టి దీంతో కంపేర్ చేస్తే మీకు అది ది బెస్ట్ అయితే వస్తుంది, 20,000కే వస్తుంది. సో కాబట్టి మీరు టాప్ Q10 Max వెళ్ళడం బెస్ట్. బెన్క్యూ ఇది వచ్చేసి మనకు ఒక DLP ప్రొజెక్టర్. సో మనకి DLP ప్రొజెక్టర్ కావాలంటే మాత్రం హైయెస్ట్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో మంచి ప్రొజెక్టర్ మీకు 35,000 అయితే ఉంటుంది. సో నా బడ్జెట్ 35,000 దగ్గర తీసుకెళ్తా అంటే మాత్రం ఈ DLP ప్రొజెక్టర్ మించింది. కాకపోతే ఖచ్చితంగా మీకు ఒక Fire TV స్టిక్ అయితే ఉంటుంది. ఏ ప్రొజెక్టర్ మీరు కొన్నా సరే ఒక Fire TV స్టిక్ లేకుండా మీరు కొనొద్దు. డైరెక్ట్ ప్రొజెక్టర్ వాడకుండా అసలు ప్రొజెక్టర్ కొనొద్దు. ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్ కావచ్చు, ఇన్బుల్ట్ వచ్చిన OS కావచ్చు, కొంతవరకు బేర్ చేస్తాయి. కాబట్టి డైరెక్ట్ ఆండ్రాయిడ్తో మీరైతే వాడొద్దు. ఖచ్చితంగా ఒక టీవీ స్టిక్ కొనుక్కోమని ముందే చెప్తున్నాను. ఆప్టిమా ఇది కూడా DLP ప్రొజెక్టర్, సేమ్ బెన్క్యూ స్పెక్స్తో వస్తుంది. కాకపోతే ఈ బెన్క్యూ కానీ ఇది కానీ 720p ప్రొజెక్టర్స్ మాత్రం వీటికి 4K సపోర్ట్ ఉండదు. 1080p వరకు అప్ స్కేల్ చేస్తే అంతేను. సో ఒకవేళ మీరు నాకు ఓకే అనుకుంటే మాత్రం ఈ DLP రెండు ప్రొజెక్టర్స్ కూడా ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొజెక్టర్స్ అవుతాయి. సేమ్ మోడల్ ఏసర్లో కూడా ఉంది. ఇవి మాన్యువల్ ఫోకస్తో వస్తే మాన్యువల్కి ఇష్టంతో వస్తాయి అనమాట. ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాకపోతే DLP అయితే దాని టెక్నాలజీ వేరే ఉంటుంది. సో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక నుంచి బెన్కే ఒకే ఒక 4K కంపాక్టబుల్ ప్రొజెక్టర్ అంటారు 1 lakh అని చెప్పొచ్చు. సో ఇది మనకి 4K అప్ స్కేల్ చేసి చూపిస్తుంది. 1.07 బిలియన్ కలర్స్. సో 200 ఇంచ్ ట్రూ స్క్రీన్స్ అయితే వస్తుంది. చాలా మంచి ప్రొజెక్టర్. కాకపోతే మీరు 70,000 అఫోర్డ్ చేసుకోగలంటే మాత్రం సో బెన్క్యూ నుంచి ది బెస్ట్ ప్రొజెక్టర్. సేమ్ నెక్స్ట్ బెన్క్యూ నుంచి లోయెస్ట్ ప్రైస్ వచ్చే ప్రొజెక్టర్ అనమాట. ఇది మీకు 30 ఉంటుంది, మీకు 29 అట్లా వచ్చేస్తుంది 28 కార్డ్ ఆఫర్స్లో. చాలా మంచి ప్రొజెక్టర్. ఇది 700p ప్రొజెక్టర్ అనమాట. ఫుల్ హెచ్డి అంటే హెచ్డీకి ఇంకా డౌన్ అని చెప్పొచ్చు. మోస్ట్లీ ఫుల్ హెచ్డి వరకు తీసుకెళ్ళొచ్చు దీంట్లో టీవీ స్టిక్ గన్ పెట్టుకుంటే. సో మంచి ప్రొజెక్టర్, క్వాలిటీ బాగుంటుంది. ఫుల్ హెచ్డీతో సర్దుకుంటా అంటే చాలా మంచి ప్రొజెక్టర్. ఇక ఖచ్చితంగా మీరు ఏది కొన్నా సరే అట్లీస్ట్ ఈ సేల్స్లో ఒక హెచ్డి అమెజాన్ Fire TV స్టిక్ 2,000 చిల్లరకు వచ్చేస్తుంది. అలాగే ఒక మంచి Fire TV స్టిక్ వచ్చేసి ఒక 3,000కి వచ్చేస్తుంది. Fire TV స్టిక్ బాక్స్ క్యూబ్ వచ్చేసి మీకు ఈ బడ్జెట్లో చాలా తక్కువకి వచ్చేస్తుంది, 7,000కి అట్లా వచ్చేస్తుంది. అవి కొంచెం గుర్తుపెట్టుకొని తీసుకోండి. 4K కూడా మీకు 4K టీవీ స్టిక్ మ్యాక్స్ కూడా మీకు చాలా తక్కువకి అయితే వస్తుంది. కొంచెం అవి తీసుకొని వాడండి, లేకుండా ప్రొజెక్టర్స్ అయితే వాడద్దు దయచేసి. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్స్తో చూసుకోండి. బట్ నాట్ లిస్ట్ వచ్చేసి ఈగేట్. ఇది చాలా ఫేమస్ ప్రొజెక్టర్. ఈగేట్ i Pro 9 Pro. ఇది ఎంత మంచి ప్రొజెక్టర్ అంటే లో బడ్జెట్లో చాలా మంది తీసుకున్నారు. చాలా బాగుంటుంది. నేను దీన్ని అయితే ఏమి ఏలు పెట్టిన. కాకపోతే బ్రైట్నెస్ లెవెల్స్ క్వాలిటీ బాగుంటుంది, బ్రైట్నెస్ లెవెల్స్ తక్కువ వస్తాయి. కాకపోతే మనం ఈ బడ్జెట్లో ఇంతకు మించి దీని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇది మీకు 7,000 చిల్లరకి వస్తుంది రేపు సేల్లో. ఒక లో బడ్జెట్లో కావాలంటే ఇప్పుడు చెప్పిన 10,000 దగ్గర ప్రొజెక్టర్స్ ఉన్నప్పుడు ఇది చాలా బెస్ట్ ప్రొజెక్టర్. కాకపోతే దీంట్లో ఎటువంటి ఆండ్రాయిడ్ OS ఏమి ఉండదు. జస్ట్ మీరు కొన్నాక దయచేసి టీవీ స్టిక్ ఉంటేనే దీన్ని మీరు రన్ చేసుకోగలరు, లేకపోతే రన్ చేయలేరు అనమాట. సో ఇది చాలా ఫేమస్ ప్రొజెక్టర్ అండ్ బాగా ఈగేట్ వాళ్ళది బాగా ఫేమస్ ప్రొజెక్టర్ అనమాట. ఇంకా కొన్ని ప్రొజెక్టర్స్ అయితే ఉన్నాయి. సో కాకపోతే కొన్ని అంటే మనకు అన్నీ కూడా ఆ ప్రైస్ బ్రాకెట్లో న్యాయం చేయలేని ప్రొజెక్టర్స్ కొన్ని అయితే మంచి ప్రొజెక్ట్స్, అందుకని వాటిని నేను తీసుకురాలేదన్నమాట. సో మొత్తానికి ఈ వీడియో అయితే ఇంతే. సో ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్ ఉంది, జాయిన్ అవ్వండి. ఈ వీడియో త్వరగా చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.